మానవులు ఎంత ఎత్తు అయినా ఎక్కుటకు భయపడరు గాని అక్కడి నుండి కింద పడతామేమోనని భయపడతారు. చీకటి అంటే ఎవరికి భయం ఉండదు, కానీ ఆ చీకటిలో అపాయం, కీడు, దయ్యం ఉంటుందేమోనని ముందుగానే భయపడతారు. గెలవటానికి ఎవరు భయపడరు గాని ఓడిపోతామేమోనని భయపడతారు. రోగాలకు ఎవరు భయపడరు గాని మరణం వస్తుందేమోనని భయపడతారు. భయానికి మూలం మనస్సు. ఇప్పుడు ఏమీ జరగకపోయినా ఏదైనా కీడు జరిగితే అని ఇంట్లో, బయట, ఉద్యోగ, వ్యాపార స్థలాలలో చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్కరూ భయపడుతూనే ఉన్నాం. అయితే ఈరోజు దేవుని వాక్యం ఇలాగా చెప్తుంది. సామెతలు 14:26లో యెహోవా యందు భయభక్తులు కలిగియునుట బహుధైర్యము పుట్టించును. సామెతలు 1:33లో నా ఉపదేశం అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చినను భయము లేక నెమ్మదిగా ఉండును. మన హృదయాలను ధైర్యంతో నింపే దేవునికే స్తోత్రం. ఆమేన్.